రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను విశ్లేషించే తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. హైదరాబాద్లోని నాంపల్లో ఉన్న G+2 భవనం మొదటి అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. వివిధ కేసుల్లో సేకరించిన కొన్ని భౌతిక ఆధారాలు భద్రపరిచిన గదిలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు స్వల్ప నష్టం వాటిల్లిందని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను విశ్లేషించే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంప్యూటర్ గదిలో ఒక్కసారిగా పొగలు అలుముకొని మంటలు వ్యాపించాయి. అప్పటికే కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది సిబ్బంది పొగలను గమనించి బయటకు పరుగులు తీశారు. ఆఫీస్ బాయ్ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకొని అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది FSL కార్యాలయానికి చేరుకుని 6 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న FSL డీజీ శిఖా గోయల్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీ శ్వేతారెడ్డి, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి పోలీసు సిబ్బందితో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్ లో స్విచ్ బోర్డు వద్ద విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో 40 నుంచి 50 కంప్యూటర్లు, ప్రింటర్లు, రీసెర్చ్ పరికరాలు, స్కానర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఎటువంటి కేసుల ఆధారాలు దగ్ధమయ్యాయో దర్యాప్తు చేస్తామని అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో ల్యాప్టాప్లు, విలువైన హార్డ్ డిస్క్లు, పత్రాలు, పెన్ డ్రైవ్లు వంటివి పూర్తిగా బుగ్గయ్యాయని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ 2వ అంతస్తులో ఉండటంతో అక్కడ ప్రమాదం జరగలేదన్న అధికారులు ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. ఈ లోపల ఏదైతే ఫిజికల్ ఎవిడెన్సెస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా సీజ్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్ ఫిజికల్ ఎవిడెన్సెస్ అదేవిధంగా కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినాయండి. అదొకటి కాన్ఫరెన్స్ హాల్ లాగా ఒకటి ఉంది. ఆ కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే స్టోర్ చేశారో ఈ రూమ్లోనే మెయిన్గా ఫైర్ అయింది. మెయిన్గా ఈ ఫిజికల్ ఎవిడెన్స్ స్టోర్ చేసిన ప్రదేశంలోనే ఎక్కువ ఫైర్ అయింది. కాకపోతే ఫైర్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఆ ఎక్స్టింగ్విషర్స్తో ఆపడం కుదరలేదు. వాళ్ళకి వెహికల్స్తో వచ్చి కంట్రోల్ చేయడం జరిగింది. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మంటలు లేవు. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there were hardly 3-4 people. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యుయేట్ అయిపోయారు. Things happen, they are all accidents. We can't have a pattern. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంపై తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. మొదటి అంతస్తులో ఒక గదిలో పొగను గమనించి మా ఉద్యోగి వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాడని తెలిపారు. అదే ఉద్యోగి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొదటి అంతస్తులో ఉన్న స్మోక్ అలారం యాక్టివ్ అయిందన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్ కు స్వల్ప నష్టం వాటిల్లిందని, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశామని, ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభించారన్నారు. అగ్ని ప్రమాదం జరిగినా చాలా వరకు కేస్ ప్రాపర్టీ, FSL సామాగ్రి సురక్షితంగా ఉన్నాయన్నారు. కాబట్టి నిర్ధారణ లేని ఆధారరహిత వార్తలను ప్రచారం చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ కేసుల దర్యాప్తులో తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, DNA నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్లో పరిశీలించి నివేదికలు తయారు చేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. అనేక సంచలన కేసులకు సంబంధించిన నివేదికలు ఇక్కడే భద్రపరుస్తారు. సేకరించిన ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి అత్యంత ఖచ్చితత్వంతో అందిస్తోంది. ఇంతటి కీలకమైన ఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చర్చనీయాంశంగా మారింది.